మావిగన్పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్పై చంద్రబాబుకు మాత్రమే అసంతృప్తి ఉందని, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మావిగన్ వల్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటు మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి పేరుతో నీళ్లలో పోస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజలందరి ఆమోదం మావిగన్కే ఉందన్నారు. మావిగన్ కారణంగా వైసీపీ నేతలు పార్టీ మారతారన్న ప్రచారం చంద్రబాబు, ఆయన కోటరీ సృష్టించిన పిచ్చి ప్రేలాపన మాత్రమే అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్తున్నాడు, మాకేమో సమ్మతి లేదు. మావిగన్ వల్ల ఒక ప్రాంతం అంతా కూడా, వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు, ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నీ పిచ్చి ప్రేలాపనలు చంద్రబాబు నాయుడు వారి కోటరీ చేసేటివి తప్ప మా పార్టీలో అలాంటి అసమ్మతి కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేదు.